నియోజకవర్గం? అగ్రెడ్డిపాలెం గాజువాక నియోజకవర్గం. ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా గాజువాకలో ఎమ్మెల్యే? తెలుసు, అమర్నాథ్ గారు. ఇంకా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది గాజువాక అనుకుంటున్నారు? ఎవరంటే ఏముంది, ఫస్ట్ నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అమర్నాథ్ గారే. అమర్నాథ్ ఆయన ఎక్కడ కదా, అనకాపల్లి కదా. అనకాపల్లి అయినా సరే మాకు అందుబాటులో ఉండేది ఆయనే. అవునా? ఆయన ఏం చేస్తారు అందుబాటులో అంటే ఏం చేశారు మీకు ఆయన? ఏ ప్రాబ్లం అయినా సరే మాకు కావాల్సినంత సాయం హెల్ప్ చేస్తారు ఆయన. అమర్ గారా? అమర్ గారు ఏం చేశారు పోనీ పరంగా పొలానా ఏం చేశారు మీకు ఆయన? మాకు ఏమైనా రోడ్ల ప్రాబ్లం ఉన్నా, కాలువలో డ్రైనేజీల ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఏంచి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఏమైనా సరే ఆయన మాకు క్లియర్ చేశారు. ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇవన్నీ చేయించారు ఆయన చేయించారు. అవునా? అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేయలేదా మీకు 2014? టీడీపీ ప్రభుత్వంలో మాకంటే అంత అందుబాటులో ఏం లేవండి. మాకు ఫస్ట్ నుంచి అమర్నాథ్ గారు కార్పొరేటర్ కింద పోటీగా ఉన్నప్పటి నుంచి మాకు ఏ విధంగా సాయం కావాలన్నా అందుబాటులో ఉండేవారు. దానికి తగ్గ ప్రోత్సాహం కూడా మాకు చేసేవారు. అవునా? ఈసారి గెలుస్తారండి ఆయన? పక్క. ఎందుకంటే పల్లా శ్రీని గారు ఆయన కూడా స్థానికుడే, ఆయన కూడా మంచి పట్టు ఉంది అంటున్నారు. ఆయన స్థానికుడే, స్థానబలం ఉండొచ్చు కానివ్వండి, కానీ ప్రజల్లోనే కొద్దిగా చేసే మంచితనం కానీ దీన్ని బట్టి కానీ చూసుకుంటే అమర్నాథ్ గారే. మా గాజువాక నియోజకవర్గానికి అమర్నాథ్ గారు ఉంటే ఇంకా బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. ఈసారి గెలుస్తారు అమర్ గారు? కంపల్సరీగా గెలుస్తారు. మళ్ళీ మినిస్టర్ గెలుస్తారు. మినిస్టర్ అంటే మరి అది జగన్ గారి చేతిలో ఉంటుంది. ఎందుకంటే అధిష్టాన పార్టీలో మాత్రం మినిస్టర్ ఇస్తే మాకు మంచిదే. మళ్ళీ గెలుస్తారు అయితే అమర్ గారు? కంపల్సరీగా అమర్నాథ్ గారు. ఎలా ఉంటుంది మెజారిటీ? ఏమన్నా మంచిగా ఉండొచ్చు? మెజారిటీ 100% వస్తారు. మంచి 100. అవునా? మంచి టఫ్ అంటున్నారు ఫైట్. అది టఫ్ అంటే చెప్పడం బోల్మని చెప్తారు, కానీ ఫస్ట్ నుండి చూసుకున్నా అమర్నాథ్ గారు నాన్నగారి గురించి కూడా మాకు అగ్రెడ్డిపాలెంకి గాజువాక నియోజకవర్గానికి చాలా మంచి చేశారు. ఈసారి గాజువాక ఎమ్మెల్యే ఎవరు అంటారు? గాజువాక ఎమ్మెల్యే అమర్నాథ్ గారు. ఇంకా అవునా? ఇంకా మరి దానికి వేరే చాయిస్ కూడా లేదు, ఆపర్చునిటీ కూడా లేదు.